హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. నేనైతే అలా చల్లగాలికి బయట కూర్చొని ఉన్నా అండి. ఈరోజు అయితే మాకు వర్షం బాగా పడింది, నిన్న కూడా వర్షం బాగా పడింది. సో బయట కూర్చొని ఉన్నా, చూడండి ఎంత బాగుందో క్లైమేట్. అండ్ ఇక్కడ ఎద్దులు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, కుక్కలు చూడండి అసలు ఎంత బాగుందో ఈ నేచర్. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. ఇది మా ఇంటికి బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ చాలా బాగుంటుంది. అలాగే టెంపుల్ కూడా ఉంటుందండి. చూసేయండి ఎంత బాగుందో క్లైమేట్. నాకైతే చాలా ఇష్టం. అండ్ ఈరోజు వీడియో ఏంటి అంటే ఆయిల్ అండి. చాలామంది అయితే జుట్టు ఊసిపోవటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేస్తున్నారు. బయటికి వెళ్ళాలంటే జుట్టు ఊసిపోతే మన ముఖానికే అందం అనేది పోతుందండి. సో నేను చెప్పే ఆయిల్ని కనుక మీరు అప్లై చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే జుట్టు బాగా పెరుగుతుంది. అస్సలు ఊసిపోదు అని చెప్పను, కానీ స్టార్టింగ్ అప్లై చేసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అయితే ఊసిపోతుందండి. ఎవరికైనా సరే ఊసిపోతుంది. ఇంకో టిప్ తెలుసుకోవాలి మీరు. ఏంటి అంటే మన హెయిర్కి ఏదైనా వంటాలి అంటే ఖచ్చితంగా 1 మంత్ అయితే తీసుకుంటుందండి. అది ఏ హెయిర్ ఆయిల్ యూస్ చేసినా ఖచ్చితంగా 1 మంత్ అయితే ఖచ్చితంగా టైం పడుతుంది. బట్ మీరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓపిక్గా వెయిట్ చేస్తూ ఉండాలి. సో 1 మంత్ వరకు అయితే ఖచ్చితంగా అయితే రిజల్ట్స్ అయితే బాగా వస్తాయి. అండ్ నేను యూస్ చేసే ఆయిల్ అయితే ఇంకోటి ఇది కూడా యూస్ చేస్తాను. నేను 2 యూస్ చేస్తాను. సో ఈ రెండిట్లో నేనైతే ముందు ఈ ఆయిల్ని అయితే చూపిస్తున్నానండి. ఖచ్చితంగా అయితే చూసి ట్రై చేసి హెయిర్కి అప్లై చేసేసుకోండి. చూసేయండి మనకి ఏమేమి కావాలో. మందారం పువ్వులండి. ముద్ద మందారం అయినా తీసుకోవచ్చు, రెక్క మందారం అయినా తీసుకోవచ్చు. మనకి ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోవచ్చు అండి. నేనైతే ముద్ద మందారం తీసుకున్నా. చూడండి చాలా చాలా బాగున్నాయి కదా. అలాగే ఎర్రగడ్డ పొట్టండి. మనము పొట్టునైనా వేసుకోవచ్చు, లేదా ఎర్రగడ్డలనైనా ముక్కలుగా వేసుకోవచ్చు. నేనైతే పొట్టే యూజ్ చేస్తాను కాబట్టి పొట్టే వేస్తున్నానండి. అండ్ మందారం ఆకులు కొన్ని చూడండి. గోరింటాకు, నేను గోరింటాకు కొద్దిగా ఎక్కువే తీసుకున్నానండి. అండ్ మందారం మొగ్గలు కూడా ఉంటాయి, సో అవి కూడా వేసేస్తున్నాను. అలాగే కొద్దిగా అలోవెరా అండి. వీటి యూజెస్ కూడా చెప్తాను. మందారం వాడటం వల్ల జుట్టు అయితే మెరుస్తూ ఉంటుంది. అలాగే ఎర్రగడ్డ పొట్టు వల్ల అయితే మన జుట్టు రీగ్రోత్, అంటే మళ్ళీ కొత్త వెంట్రుకలు అయితే మొలవటం స్టార్ట్ అవుతాయి అన్నమాట. అలాగే ఈ గోరింటాకు ఉంది కదా, ఈ గోరింటాకు ఎందుకు అంటే ఎవరికైనా తెల్లెంట్రుకలు ఉన్నట్లయితే అవి ఎర్రగా అవుతాయి అన్నమాట. నల్లగా ఉన్న వెంట్రుకలు మాత్రం నల్లగానే ఉంటాయి. మందారం ఆకు ఎందుకంటే మన జుట్టు పట్టుత్వం బాగుంటుందన్నమాట. గట్టిగా బాగుంటుంది, జిడ్డుతనం ఉంటుంది కదా ఇందులో. సో దానివల్ల జుట్టు అయితే బాగా గట్టిగా ఉంటుంది. అలాగే అలోవెరా అనేది ఒక కండిషనర్ లాగా అయితే యూజ్ అవుతుందండి. మన హెయిర్ బాగా ఉంటుంది చూడటానికి. సో వీటన్నిటి వల్ల అయితే ఇన్ని యూజెస్ ఉన్నాయి కాబట్టి నేను ఈ ఆయిల్ని యూజ్ చేస్తాను. సో మీరు కూడా ఖచ్చితంగా యూజ్ చేయండి. ముందే చెప్తున్నానండి, ఆయిల్ యూస్ చేసిన వెంటనే అయితే ఎవ్వరికి వర్క్ అవ్వదండి. ఇంతవరకు అయితే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చాలామంది ఏమని ఫస్ట్ పెట్టుకోగానే, ఒక్కసారి పెట్టుకోగానే మీ హెయిర్ అనేది లాంగ్ అవుతుంది, అలాగే ఊడిపోదు అనేసి నేనైతే ఇవేవి చెప్పనండి. ఎందుకంటే నిజం చెప్పాలి కదా. సో ఫస్ట్ పెట్టుకోగానే ఏ ఆయిల్ ఎవరికి వంటదండి. కనీసం 3-4 సార్లన్నా యూస్ చేస్తేనే మనకు ఆ రిజల్ట్ అనేది తెలుస్తుంది. కాబట్టి 1 మంత్ వరకు ఖచ్చితంగా అయితే మీరు యూస్ చేయండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. అలాగే నాకైతే కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం. చూస్తున్నారు కదా, ఈ కొబ్బరి నూనె అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. దీని ప్రిపరేషన్ కూడా ఒకసారి ఖచ్చితంగా అయితే మీకు వీడియోనైతే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. నేనైతే ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ అండి. ఎంత బాగుందో చూడండి. స్మెల్ కూడా అయితే చాలా బాగుంది. అలాగే ఇంకో విషయం ఏంటి అంటే మనం ఆయిల్ని వేడి చేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. సో చూసేయండి. ఒక 2 మినిట్స్ వరకు అయితే ఇలా ఉండనిచ్చాక వీటన్నిటిని అయితే ఆయిల్లో వేసేసుకుందాం. మందారం అయితే వేసేసాను ఫస్ట్. చూసేయండి.
ఆ తర్వాత మిగిలినవి కూడా యాడ్ చేసుకున్నాం. సో ఇవి కూడా వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు అయితే ఉడకనివ్వాలండి. ఉడకనిచ్చిన తర్వాత ఎలా ఉంటుందో నేనైతే చూపిస్తాను, అంతవరకు వెయిట్ చేయండి. చూసేయండి, మొత్తం అయితే ఉడకటానికైతే బాగా చూసేయండి, బాగా ఉడికిపోతుంది అనమాట. ఇంకా ఉడకాలి, ఇంకో 5 మినిట్స్ చూద్దాం. ఇలా ఉడుకుతున్నప్పుడైతే నేను కొద్దిగా అయితే ఆమ్లం అయితే వేస్తున్నానండి. ఆముదం వల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయి. ఆముదం వల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయండి. అది చాలా జిడ్డుగా ఉంటుంది, బంకగా ఉంటుంది కాబట్టి మన జుట్టు అనేది బాగా నల్లగా అవుతుంది, వైట్ హెయిర్ కూడా రాకుండా కాపాడుతుంది. అలాగే కొద్దిగా బాదం ఆయిల్ని కూడా యాడ్ చేస్తాను, దీనివల్ల కూడా హెయిర్ లాస్ అనేది తగ్గుతుందన్నమాట. చూడండి, బాగా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడైతే బాదం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఈ నురగ మొత్తం బాగా పోయేంత వరకు వెయిట్ చేసిన తర్వాత బాదం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, బాదం ఆయిల్ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే కలిపేద్దాం. చూడండి, కలర్ చూడండి అసలు ఎంత బాగుందో. సో కలిపేసిన తర్వాత ఒక 1 మినిట్ అయితే ఉంచి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. సో 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా అయితే చల్లారనివ్వాలండి. ఆయిల్ అనేది ఆకులు అలాగే ఉంచేసి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అయితే మనం వడగట్టుకోవాలి. అలా వడగట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే హెయిర్కి అప్లై చేసుకొని నైట్ అంతా ఉండాలి. సో నైట్ అప్లై చేసుకున్న తర్వాత మార్నింగ్ అయితే ఖచ్చితంగా హెడ్ బాత్ చేయండి. మీకైతే ఖచ్చితంగా 1 మంత్ లోపు రిజల్ట్స్ అయితే తెలుస్తాయండి. మీకు కనుక ఈ ఆయిల్ నచ్చినట్లయితే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆయిల్ నచ్చినా చేయండి, అలాగే మీకు బాగా రిజల్ట్స్ వచ్చినా కూడా నాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్, బాయ్ బాయ్. వడకట్టిన తర్వాత అయితే ఆయిల్ ఇలా వస్తుందన్నమాట, చూసేయండి. సో ఈ ఆయిల్ని అయితే నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ అయితే చేసేసుకోవాలి. మంచి రిజల్ట్స్ ఉంటాయి. కీప్ వాచింగ్.